మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం కదా. క్రిస్మస్ గురించిన ఒక వర్తమానము మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి ఇంచుమించుగా 33 వచనాల వరకు మనం చదువుకుంటే కొంత సందర్భము అక్కడ రాయబడి ఉంటుంది. నజరేతు అనే ఊరిలో యోసేపు అనే వ్యక్తికి మరియా అనే ఒక కన్యకతో ప్రదానమైందంటండి. అలాంటి సమయంలో ఆమె ప్రదానం చేయబడిన తర్వాత దేవుని వద్ద నుండి గబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు, ప్రభువు చేత పంపబడి అక్కడికి వచ్చి మరియని దయాప్రాప్తురాలా నీకు శుభము అని పలుకుతూ ఉన్నాడు. ఒక మంచి మాట మరియను సంబోధిస్తూ ఉన్నాడు. దయాప్రాప్తురాలా అంటే దేవుని చేత దయ పొందినదానా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెకి నీకు శుభము అంటే ఆమె ఆ సందర్భంలో ఈ శుభవచనం ఏమిటో అని బహుగా తొందరపడింది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వార్త వినకముందు చాలా భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫోన్స్ వచ్చినా లేదా ఉత్తరాల కాలంలో, టెలిగ్రామ్స్ కాలంలో ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు అది శుభవార్తో లేదా అశుభవార్తో మనకి ఇంకా తెలియకపోయినప్పటికీ కంగారు పడుతూ ఉంటాం, ఎలాంటి వార్త వచ్చిందో అని చెప్పి. అయితే అక్కడ ఆమెకు శుభము అని చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ శుభవచనం ఏమిటో అని బహుగా తొందరపడిందట. ఆ కింద వచనాల్లో చూస్తే నువ్వు దేవుని చేత దయ పొందావు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పి ఆ దూత ఆమెతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక యవనస్తురాలు, ప్రదానం చేయబడిన ఒక కన్యక వివాహం కాకమునుపు గర్భం ధరించడం అంటే ఆమె ఎంతో తొందరపడి ఉంటుంది, ఎంతో కలవరపడి ఉంటుంది. ఎందుకంటే కింద మాటల్లో మనం చదవచ్చు, ప్రభుదూత ఆమెతో అంటాడు, భయపడకు అని చెప్తా ఉన్నాడు. ఇంకా అప్పటికి వార్త ఏంటో చెప్పలేదు, కానీ భయపడద్దు, నీవు దేవుని వలన కృప పొందావు కాబట్టి ఆయన నీ గర్భంలో ఉద్భవిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఒక కుమారుని కంటావు అని చెప్పాడు. చాలా విడ్డూరమైన పరిస్థితి, వింతైన పరిస్థితి. ఎందుకంటే ఒక పురుషునికి ఆమె ప్రదానం చేయబడింది, వారికి ఇంకా వివాహం కాలేదు, వారు ఏకము కాకమునిపే ఆమె గర్భవతి అయిందంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నో నిందలు అపనిందలు గుండా నడవలసిన పరిస్థితి ఆమెకి ఎదురవుతుంది. అయితే మరియా భయపడినప్పటికీ, తొందరపడినప్పటికీ అక్కడ దేవుని మాటను అంగీకరించినట్లుగా, దేవుని చిత్తము నా ఎడల జరిగించుమని అనినట్లుగా మనం కింద వచనాల్లో చూడవచ్చు. ఈ కాలంలో అయితే యవన బిడ్డలు తొందరపడి వివాహాలు కాకముందే గర్భవతులు అవుతూ ఉన్నారు, పాపం ద్వారా గర్భం ధరిస్తూ ఉన్నారు. మరి అయితే పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భము పొందుతుంది అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. అయితే మరియాకి చాలా భయం ఉండుంటుంది, చాలా వణుకు ఉండుంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. ఒక కన్యక పురుషుడిని ఎరగకముందు గర్భవతి అయిందంటే చాలా పరిస్థితులు ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ముందుగానే ప్రవచనాలలో ప్రవచించబడిన విధంగా ఆ ప్రవచనము కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అనే ప్రవచనము ఉంది. ఆ ప్రవచనాన్ని విన్న అనేక మంది ఇశ్రాయేలులు లేదా యూదులు ఆ ప్రవచనము విని ఆ యేసయ్య లేదా లోకరక్షకుడు నా గర్భాన్ని ఉదయించాలి, నా గర్భాన్ని జన్మించాలి అని చెప్పి అనేక మంది కన్యకలుగా ఉండడానికి ఇష్టపడ్డారటండి. ఆ కాలంలో కన్యకలుగా ఉండడానికి ఇష్టపడ్డారు. అయితే ఆ కన్యకలందరిలోనూ ప్రభువు లేదా దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు అంటే మరియమ్మను ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆమె దయాప్రాప్తురాలుగా ఆయనకి కనపడింది కనుక, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించడానికి ఇష్టపడింది, ప్రభువు మాటను అంగీకరించింది. 38వ వచనంలో మనం చదివితే, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆమె అంత మంచి మాట పలుకుతూ ఉందండి. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అది ఎలాంటిదైనా అది దేవుని దగ్గర నుంచి నాకు ఆ వార్త వచ్చింది కాబట్టి అది నా చొప్పున నాకు జరుగునుగాక, నువ్వు చెప్పిన మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె
భయపడినప్పటికీ అంగీకరించిన విధానము ఎంత గొప్పదో కదా. ఎందుకంటే నిందలు మొయ్యాల్సి వస్తుందని తెలుసు, అనేక పరిస్థితులు ఎదుర్కోవాలని వస్తుందని తెలుసు. అయినప్పటికీ ఆమె భయాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉంది. అలాగే ఆమెకు ఎవరికైతే ఆమె ప్రదానం చేయబడిన ఉన్నదో ఆ యోసేపు అనే ఆ వ్యక్తి నీతిమంతుడిగా అన్నాడట. అయితే మరియ గర్భవతిగా ఉందని తెలిసినప్పుడు అతడు నీతిమంతుడై ఉన్నందున ఆమెను రహస్యంగా విడనాడాలి అనుకున్నాడట. ఎందుకంటే ఆమెని అవమానపరచడం అతనికి ఇష్టం లేదు, ఆమెని అల్లరి చేయడం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ మాట రాయబడి ఉంది మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదువుకుంటే ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంది. అతడు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించాడట. అంటే ఎవరికి తెలియకముందే, ఆమె గర్భం ఇంకా పెరిగి పెద్దదవ్వకుండా అనేక మందికి తెలియకముందే ఆమెను తీసుకెళ్ళి రహస్యంగా విడనాడేద్దాం, వదిలిపెట్టేద్దాం అని అనుకున్నాడట. ఆ సమయంలో అతడు అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ 20వ వచనం మధ్యలో నుంచి చదువుతున్నాను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ మరలా దేవుని దూత యోసేపు గారికి కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. అయ్యి చెప్తూ ఉన్నారు, నువ్వు భయపడద్దు, మరియను చేర్చుకోవడానికి భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భవతి అయింది, ఆమె ఏ పాపము ద్వారానూ గర్భవతి అవ్వలేదు. ఆమెను నువ్వు విడనాడవద్దు, నువ్వు భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఆ మాటను యోసేపు అంగీకరించినట్టుగా మరియను చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తనకి వివాహము కాబోయే ఒక స్త్రీ లేదా ఒక కన్యక తమకి వివాహము కాకమునిపే ఒక గర్భవతిగా ఉందంటే చేర్చుకోవడానికి ఏ పురుషుడు ఇష్టపడ్డు. కానీ యోసేపు అక్కడ దేవుని దూత ద్వారా హెచ్చరింపబడి నువ్వు ఆమెను విడనాడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అని చెప్పినప్పుడు నువ్వు భయపడవద్దు అన్న మాట మనం అక్కడ చూడవచ్చు. మరియతో చెప్పాడు నువ్వు భయపడవద్దు అని చెప్పి, ఇక్కడ యోసేపుతో కూడా చెప్తున్నాడు. యోసేపు కూడా నీతిమంతుడై ఉన్నాడు కనుక అతను భయపడినప్పటికీ దానిని స్వీకరించిన వాడిగా, మరియను చేర్చుకున్న వాడిగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో రాజైన హేరోదు గురించి రాయబడి ఉంది. రాజైన హేరోదు దినములందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరేట. ఇక్కడ హేరోదు రాజు గురించి వ్రాయబడి ఉంది. యూదా దేశపు బెత్లెహేములో యేసయ్య పుట్టిన పిమ్మట జ్ఞానులకు ఒక నక్షత్రం ద్వారా వారికి ఆ సూచన తెలిసి వారు వస్తూ, తూర్పు దేశపు జ్ఞానులు వస్తూ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారట. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుని అడుగుతున్నారట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే దేశంలో లేదా తన రాజ్యంలో ఏం జరిగినా మొదటిగా రాజుకి తెలుస్తుంది కదండి. ఆల్రెడీ ప్రవచనం ఉంది, ఆ ప్రవచనము ఉందని తెలుసు. అయినప్పటికీ అక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నక్షత్రం చూసి మేము ఆయన పూజించవచ్చుమని చెప్పినప్పుడు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరట. కలవరపడ్డారు అన్నా భయపడ్డారు అన్నా ఇంచుమించుగా ఒకే అర్థానికి వస్తాయి. ఒక రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఇదేంటి నాకు పోటీకి ఇంకొక రాజు పుట్టాడా అని చెప్పి ఆ హేరోదు రాజు కూడా భయపడినట్టు, కలవరపడినట్టు, అతనితో పాటు యెరూషలేము వారందరూ కలవరపడినట్టు, భయపడినట్టు మనం చూస్తాం. ఆ భయంతోనే అక్కడ పుట్టిన మగ పిల్లల్ని చంపించేయాలని హేరోదు ప్రయత్నం చేశాడు. అక్కడ హేరోదు కూడా భయపడ్డాడు. మరియ భయంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే కన్యకగా గర్భవతి అవడం. యేసేపు గారి భయంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే
వివాహం కాకమునుపు తను చేసుకోబోయే కన్యక గర్భవతి అని తెలిసి చేసుకోవడానికి ఆయనకి ఒక భయం ఉంది. ఈయనకి హేరోదికి ఏం భయం అంటే, నాకు పోటీగా ఇంకో రాజా, నా రాజ్యం ఎక్కడ పోతుందో, నా రాజ్యం ఎక్కడ తీసేసుకుంటాడో అని చెప్పి ఆల్రెడీ ప్రవచనం ఉంది, అక్కడ యూదా బెత్లెహేంలో ఆయన పుడతాడు అని ఉంది. అయినప్పటికీ చాలా కలవరపడ్డాడట. అతను కూడా కలవరపడ్డాడు, యెరూషలేము వారందరూ కలవరపడ్డారు లేదా భయపడ్డారు. ఇంకా భయపడిన వారిని ఒకరిని చూపించి మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. దాని ముందు వచనంలో గొర్రెల కాపరులు పొలంలో ఉండగా రాత్రివేళ తమ మందను కాచుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు మహిమ వారి చుట్టూ నిలిచినందున మిక్కిలి భయపడిరంటండి. దేవుని మహిమ వారి చుట్టూ ఏంటో, ఈ వెలుగేంటో, ఈ మహిమ ఏంటో అని చాలా భయపడ్డారంట. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు గొర్రెలను కాచుకునేవాళ్ళు, పైగా పెద్దగా చదువుకుని ఉండేవాళ్ళు ఉండకపోవచ్చు. వారి వృత్తి ఏంటంటే గొర్రెలను కాచుకోవడం. వారు ఒక రాత్రి వేళ గొర్రెలను కాచుకుంటుండగా సడన్గా ఒక వెలుగు ఒక దూత వచ్చి అక్కడ మహిమ ప్రకాశించినప్పుడు వారు చాలా భయపడిపోయారంట. ఏంటో ఈ మహిమ ఏంటో, ఈ వెలుగేంటో అని భయపడిపోతుంటే ఆ దూత వారితో చెప్తున్నాడు, మీరు భయపడకుడి, మీకు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానము అంటే ఒక శుభవచనం, ఒక మంచి వార్త. వార్త చెప్పడానికి వచ్చినప్పుడు ఆ వార్త వినకముందు వారు కూడా భయపడ్డారు. మొదటిగా మరియా భయపడడం చూసాం. ఆమె భయంలో ఒక అర్థం ఉంది, యోసేపు భయపడడంలో ఒక అర్థం ఉంది, కానీ హేరోదు భయపడడంలో ఒక అర్థం లేదు. అలాగే ఇక్కడ ఈ వీళ్ళు గొర్రెల కాపర్లు కూడా భయపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. వారు భయపడినప్పటికీ ప్రభుదూత వారితో భయపడకుడి, మీకు ఒక మంచి సువర్తమానాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ వారు శుభవార్త ఏంటో, ఆ సువర్తమానం ఏంటో చెప్తున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు భయపడద్దు, మీరు బాధపడద్దు. ఆ రక్షకుడు మన కొరకు పుట్టాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని చెప్పి ఆయన పుట్టిన వార్తను మొదటిగా అక్కడ గొల్లలకు అక్కడ తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తర్వాత యేసుప్రభుని చూడడానికి వెళ్ళారు. ఆ వార్తను అనేక మందికి చెప్పారు, ప్రచురం చేశారు. కింద వచనాలన్నీ నేను చదివి వినిపించట్లేదు, కానీ మనము వారి గురించి చూస్తే తమతో వారు ఆశ్చర్యపడ్డారంట. అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకునుచు భద్రం చేసుకున్నారంట. ప్రభువైన రక్షకుడు పుట్టాడు అనే మాటను వారు తమ హృదయంలో తలపోసుకునుచు అంటే ఆలోచించుకుంటూ దాన్ని మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి హృదయంలో భద్రం చేసుకున్నారంట. భయం కలిగినప్పటికీ ఆ వార్తను భద్రం చేసుకోగలిగిన వారిగా అక్కడ మనకి గొల్లలు కనపడుతూ ఉన్నారు. అసలు భయము అనేది మనిషికి లేకుండా ఉండదు, కానీ దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనే ఒక ఆలోచన విధానం ఉండదు. ప్రతిదానికి భయపడేవారంగా మనం అంటాం, నాతో సహా ప్రతిదానికి మనము భయపడేవారంగా ఉంటాం. మనం భయపడిన వారిలో మరియను చూసాం, యోసేపుని చూసాం, హేరోదు రాజుని, యెరూషలేము వారిని చూసాం, అలాగే గొల్లల్ని కూడా చూసాం. కానీ గొల్లల దగ్గర మనం చూస్తున్నాము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, అతడు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి ఒక మంచి సువర్తమానము, ఒక మంచి వార్త ఈ లోకానికి వచ్చింది. వారు ఆ మాటను భద్రం చేసుకున్నారు లేదా తలపోసుకున్నారు, తమ హృదయంలో భద్రపరుచుకున్నారు. మనము ఏం భద్రపరుచుకుంటున్నాం, మనము దేనికి భయపడకూడదు అనే ఒక మాట మనం చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చదువుకుని
మనం వాక్యాన్ని ముగించుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేనికి భయపడాలి మనము అనేది ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ, మన ఆత్మను చంపకుండా దేహాన్ని చంపే వాళ్ళ కోసం మనం భయపడకూడదట. కానీ ఆత్మను దేహమును కూడా పరలోకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మనం దేనికి భయపడాలంటే మన ఆత్మని మన దేహాన్ని నరకంలో పడవేసి నశింపచేసేవానికి మిక్కిలి భయపడుడి అని చెప్తున్నాడు. అంటే చాలా భయపడండి. ఆత్మ విషయంలో మీ దేహం విషయంలో నరకానికి వెళ్ళిపోకుండా మీరు భయపడండి. దేవునికి భయపడండి. దేవుని వాక్యానికి భయపడదాం. దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం. అనేక రకాలైన భయాలు మనం చూసాం. అవి శుభవచనాలుగా ఉన్నాయి. కానీ మనము తీసుకోవాల్సిన ఈ నిర్ణయం ఏంటంటే మన ఆత్మను దేహాన్ని నశింపచేసే నరకంలో నశింపచేసే ఆ విధానానికి మనం భయపడాలి. అందుకే భూమి మీద ఉండగానే యేసయ్య పుట్టాడని మనం నమ్ముతూ ఉన్నాం, క్రిస్మస్లు చేసుకుంటూ ఉన్నాం. అయితే పుట్టి ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచాడు అనేది అంతే ప్రధానం, అంతే దానికి ప్రాధాన్యత. యేసయ్య పుట్టాడని సంబరాలు చేసుకోవడం కాదు, యేసయ్య జన్మించాడని క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం కాదు. కానీ మనం భయపడవలసిన వాటికి భయపడదాం, భయపడకూడని వాటికి భయపడకుండా ఉందాం. అట్టి ధైర్యాన్ని మీకును మాకును దేవుడు దయచేయునుగాక. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.